వంకాయ ఎండు చేపల కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? వంకాయ ఎండు చేపల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఎండు చేపలు 1 కప్పు, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ వచ్చాయి. మరి స్టార్ట్ చేద్దాం మేడం. ఎస్. ముందుగా ఏం వేస్తారు? ఆయిల్ మేడం. నూనె. ఆయిల్, నూనె. కొంచెం ఆయిల్ మగ్గని మేడం. పోపు దినుసులు. పోపు దినుసులు. సో వంకాయ వచ్చి సన్నగా ముక్కలు తరిగేసి పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసుకోవాల్సిన అవసరం ఏం లేదా? డైరెక్ట్ కోసేసి వేసేసుకోవచ్చు మేడం. అంటే రంగు మారిపోతుంది అనేసి చాలా మంది కొంచెం ఉప్పు నీళ్ళలో ఉంచి ఆ తర్వాత వేస్తూ ఉంటారు కదా, అందుకని అడిగాను అనమాట. ఇవి నెత్తళ్ళు. ఉల్లిపాయల నెక్స్ట్. ఉల్లిపాయలు వేయాలి మేడం. నెక్స్ట్ మీరు కారం బాగా తింటా అన్నారు కదా, ఈ లెక్క మీరు వంట చేసుకునేటప్పుడు మీ ఆవిడ కంటే ఇంకా మీరు బాగా వేసేసుకుంటారు మేడం. మీడియంగా ఉంటే మేడం ఎప్పుడోసారి చేసుకుంటాం కదా మనం. పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి ఇక మనం తినేటట్లు వేసుకుంటాం. స్పైసీ టైం లేదు. సో మీరే అన్నారు కదా ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం కారం తగ్గించుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీకు ఇబ్బంది రెగ్యులర్ తినే వాళ్ళకి ఎప్పుడు తినే వాళ్ళకి కొంచెం భేదం. మరి అప్పుడు మీకు ఇబ్బందిగా అనిపించింది, అబ్బా మనం రోజు కారంగా తింటాం, వెళ్ళొచ్చి మన కారం తగ్గించేసి? అలా ఏం లేదు మేడం. అలా ఏం లేదా? దాని తర్వాత అల్లం పేస్ట్ మేడం. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు వంట చేసేటప్పుడు ఇంకా స్పూన్ ఫాలో అయ్యారు, కానీ మీ వారు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్ని గరిటెతోటి అలా అలా వేసి వస్తున్నారు ఆయన. అంటే మేము బ్యాచ్లర్ ఉన్నాం కదా మేడం. మేము బ్యాచ్లర్ మా బ్రదర్స్ 4 మెంబర్స్ ఉండేవాళ్ళం రూమ్లో. అప్పుడు చేసుకునే వాళ్ళం కదా. పసుపు మేడం. పసుపు పర్లేదు, పసుపు జాగ్రత్తగా మంచిలాగా వేశారు. నేను అది కూడా ఇంకా మొత్తాలో వేసేస్తారేమో అనుకున్నా. దాని తర్వాత వంకాయలు మేడం. సన్నగా తరిగి ఉన్నాయి కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. టమాటా మేడం. టమాటో వేసేస్తారా? టమాటా వేసిన తర్వాత మగ్గనివ్వాలి. కొంచెం మగ్గనివ్వాలి మేడం. ఇది క్లోజ్ చేద్దామా? క్లోజ్ చేయండి. ఇంకా అన్ని పొడులు నెత్తళ్ళు ఉన్నాయి. సో మరి కాసేపు మగ్గితే ఇంకా తర్వాత మిగతా వేసుకోవచ్చు. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా? చూద్దాం. సాల్ట్ మేడం. ధనియాల పొడి. ధనియాల పొడి. జీలకర్ర పొడి. జీలకర్ర పొడి అండ్ గరం మసాలా. 2 చేపలు. నీళ్ళు ఏం వేసే పని లేదు, ఇంకా దాంట్లోనే మగ్గిపోతుందా? వాటర్ వేసుకుంటే పర్లేదు మేడం. కొంచెం వాటర్ వేస్తే ఇంకా కొంచెం మగ్గుతుంది. అదే వేయాలంటారా? కొన్ని వాటర్ ఇప్పుడు వేసేస్తారు కొత్తిమీర. కొంచెం మగ్గాలనుకుంటారు కదా, వేసిన తర్వాత పెట్టేది. ఓకే, ఒక 2 మినిట్స్ క్లోజ్ చేద్దామా? క్లోజ్ చేయండి. ఓకే. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. అయిపోయినట్టుందండి. ఓకే, మనం ఎండి చేపలు ముందే ఆయిల్లో బాయిల్ చేసినాం కదా, తొందరగా ఉడికిపోతాయి. సో ఎండి చేపలు ముందుగానే మనం వేయించి ఉంచుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది అంటున్నారా? రెడీ మేడం. థ్యాంక్ యూ. వంకాయ ఎండు చేపల కూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? వంకాయ ఎండు చేపల కూర తయారీ విధానం: ముందుగా ఎండు చేపలు వేయించాలి.
ఒక పాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, తరిగిన టమాటో ముక్కలు, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, వేయించిన ఎండు చేపలు, కొత్తిమీర వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ ఎండు చేపల కూర రెడీ.